ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? ప్రభునందు ఆనందిస్తున్నారా? ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా ప్రభు సన్నిధిలోకి రావటానికి ప్రభు కృప చూపినాడు. కాబట్టి ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉండాలి. ప్రభువు మనల్ని ప్రేమించి తన స్వకీయ సంపాద్యంగా సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. అనిల్యంగా ఉన్న మనలను ప్రేమించి ఇజ్రాయెల్తో కూడా సహపౌరులుగా చేశాడు. అన్యులు సహపౌరులైనారు. కాబట్టి ఈ సమయంలో మనము సంతోషంతో దేవుని యొక్క లేఖన భాగాలను ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపల దేవా, నమ్మకమైన తండ్రి, నీ యొక్క మెల్లని స్వరం మాకు వినిపించండి. మీ సన్నిధిలో రావటానికి మాకు కృప చూపారు. ఈ సమయంలో ప్రభా, మేము మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మాతో మీరు మాట్లాడండి. మీ తలంపులు ఇవ్వండి. కరుణాపీఠం నుంచి మాకు ఆహారం అనుగ్రహించండి. మీ యొక్క సింహాసనం నుంచి మాకు తలంపులు అనుగ్రహించండి. కృపగల అసలుకు అప్పగించుకుంటున్నాం. మా ప్రధాన యాజకుడవు, మాకు చాలిన దేవుడవు, మా పక్షముగా అతి పరిశుద్ధ స్థలంలోకి నాయనా ప్రవేశించిన దేవుడవు. నాయనా, మేము అతి పరిశుద్ధ స్థలంలోకి ఎటువంటి ఆరోపణ లేకుండా, నిందారోపణ లేకుండా ప్రవేశించడానికి మా కొరకు మీరు శిలువలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో మేము మీ స్వరం వినాలని ఆశపడుతుండగా మాట్లాడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఎలా ఉన్నారు? మీరందరూ ప్రభునందు సంతోషంగా ఉన్నారని తలస్తున్నాను. ప్రభు ఈ సమయంలో మనతో హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుంచి మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. The Epistle of the Paul the Apostle to Hebrews, chapter 10 verse 20 onwards. 20 నుంచి మనం చూస్తే, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను. ఏ రక్తము వలన? ప్రభు యొక్క రక్తము వలన. ప్రభు యొక్క రక్తము, ఈ పశువుల యొక్క రక్తము, ఈ మధ్య తేడా ఏంటి అంటే, ప్రభు రక్తము పరిశుద్ధమైనది, ఎటువంటి కలంకం లేనిది, ఎటువంటి పాపం లేనిది. ఆ రక్తము పాపాన్ని పూర్తిగా తీసివేయగలుగుతుంది. ఆ రక్తము పాపాన్ని పూర్తిగా తొలగించగలుగుతుంది. పశువుల రక్తానికి వచ్చినప్పుడు, గొర్రెల రక్తం కానీ, మేకల రక్తం కానీ, పొట్టేల రక్తం కానీ, పక్షుల రక్తం కానీ, ఏ రక్తమైనా కూడా, ఏ సాందమైన ఈ యొక్క రక్తము పాపాన్ని కప్పివేస్తుంది. అంటే పాపం కడగదు కానీ కప్పివేస్తుంది. సో కప్పివేసినప్పుడు అది మనిషికి ఔపించదు. కాబట్టి తను పాపం పోయింది అన్న ఆ భ్రమలో ఉంటాడు. కానీ మళ్ళా ఆ పాపం అనేది తనకి గుర్తొస్తుంది. మళ్ళా ఇంకో పాపం చేస్తాడు. మళ్ళా తను బలి తీసుకొస్తూ ఉంటాడు. బలి అర్పించడానికి పశువుని తీసుకొస్తాడు. అయితే ప్రభు రక్తము ఒకే ఒక అర్పణ ద్వారా మనిషికి పాపం నుంచి విడుదల ఇచ్చేసింది, విమోచన ఇచ్చేసింది అన్నమాట. ఆ రక్తం ఇంకెన్నటెన్నట్టు కూడా మన పాపాలను జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. కాబట్టి మనము ఆ రక్తము విషయంలో ఎంతో శ్రద్ధ, ఎంతో ధైర్యము, ఎంతో రెస్పెక్ట్, అదే మనము మర్యాద కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ రక్తము ప్రభు చేసిన త్యాగం అంత గొప్పది. అంటే నేను ఏదో ఒకటి విగ్రహం చేసుకోమని నేను చెప్పట్లేదు, కానీ ప్రభు మన కోసం చేసిన త్యాగం అంత గొప్ప త్యాగం. ఆ త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ రక్తం ద్వారానే మనకి అతి పరిశుద్ధ స్థలంలోకి అనుగ్రహం దొరికింది, ప్రవేశించడానికి అవకాశం దొరికింది. ఆ ప్రధాన యాజకుడు తప్ప, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళినటువంటి ఆ స్థలంలోకి ప్రభు మరణం ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే ప్రభుతో సంభాషించడానికి, అంటే ప్రార్థనలోకి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఈ సత్యాన్ని గుర్తెరిగి ఇంకా ఎవరైనా ప్రభుని తెలుసుకోకుండా రక్షణ అనుభవం లేకుండా ఉంటే ప్రభుని తెలుసుకోవాలని హెచ్చరించబడుతున్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. సమయము, ఈ కాలాలు, ఈ యుగాలు, తరాలు మన ఆధీనంలో లేవు. సమస్తం కూడా ప్రభు ఆధీనంలో ఉంది.
ఈ సమయము కాలం ఇదంతా కూడా ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నది. కాబట్టి సత్యాన్ని గుర్తెరిగి మనము ప్రభువుని అంగీకరిద్దాం. ప్రభువుకు మనం హృదయం ఇద్దాం. ప్రభు మన హృదయంలో నివసించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. రక్షణ పొంది ఉన్న వారి గురించి నేను మాట్లాడలేదు, కానీ రక్షణ పొందాల్సిన వారు, నామకార్థ క్రైస్తులని చెప్పబడుతున్న వారు, క్రీస్తుకి హృదయం ఉన్నటువంటి వారు, క్రీస్తుతో వ్యక్తిగతంగా సాహసం లేనటువంటి వారు, క్రీస్తుతో సంబంధం లేనటువంటి వారి విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఈ సమయంలో మనము ఆయన రక్తం వల్ల మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ స్వేచ్ఛ, పరిశుద్ధమైనటువంటి ఆ ఒక జీవితం, మనం ఈ సమయంలో ధైర్యం కలిగి ఆయన సన్నిధికి రావడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు ఆయన అవకాశం ఇచ్చాడు. ఆనాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అంటే ఏ విధంగా ఆ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ప్రజల యొక్క పాపము, తన పాపం నిమిత్తమై రక్తం తీసుకొని వెళ్తాడు. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకే అర్పణ ద్వారా మాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే అర్పణ ద్వారా మనందరి పక్షముగా ఆయన తను తానే బలిగావించబడినాడు. మనకి సంపూర్ణమైన విడుదల, విమోచనను అనుగ్రహించినాడు. ఆయన అన్నాడు, ఈ పాపాలు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకు ప్రభువారు ఎన్నడూ కూడా మన పాపాలను జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఈ సమయంలో 21వ వచనం చూసినట్లయితే, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు అంటే మోషే దేవుని ఇంటిలో గొప్పవాడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంటి పైన గొప్ప యాజకుడిగా ఉన్నాడు. సత్యాన్ని గుర్తెరగాలి. ఆయనకు మించి ఇంకో మరొకరు లేరు. కాబట్టి అటువంటి ప్రధాన యాజకుడు మనకు చాలిన దేవుడు. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. 22వ వచనం చూసినప్పుడు, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. దేవుని సన్నిధిలోకి ఏ విధంగా చేరాలి అని మనము ఈ వచనం నుంచి అర్థం చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలోకి ఎలాగా చేరాలి అనేదాన్ని ఈ యొక్క వచనం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మంచి మనస్సాక్షి ఉండాలంట. ఇటువంటి మనస్సాక్షి కల్మషం లేకుండా, కల్మషంతో ఉంటే అది ప్రభువు అంగీకరించడు. కల్మషం లేకుండా చాలా సార్లు మనం పైకి ఏదో చెప్పవచ్చు, కానీ హృదయంలో చాలా బాధాకరమైనటువంటివి, దేవునికి ఆయాసం తీసుకొచ్చాయి, దేవునికి నొప్పి తీసుకొచ్చే ఆలోచన విధానం మనసులో ఉంటుంది, ఆ ప్రణాళికలు మనసులో ఉంటాయి. సో అటువంటి మా ఆలోచనలతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ప్రభు మన ప్రార్థన ఆలకించగలుగుతాడు, ఏ విధంగా ప్రభు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వగలుగుతాడు, ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకని మన మనసు కూడా ఇప్పుడు కూడా ఎటువంటి కలంకం లేకుండా మనస్సాక్షిని నిష్కల్మషంగా ఉంచుకోవాలి. సో తర్వాత ఏమంటే, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం గలవారునై ఉండి, అంటే మొట్టమొదటిగేమో మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నన్ను ప్రోక్షింపబడిన హృదయం గలవారును, నిర్మలమైన హృదయంతో అంటే ఎటువంటి అపవిత్రత లేకుండా. హృదయం ఎట్లా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి, అంటే ఎటువంటి మలినం లేకుండా ఉండాలన్నమాట. అప్పుడు ప్రభు ఎంతో ఆనందిస్తాడు ఆ విధంగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. అదేవిధంగా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాసం ఎట్లా ఉండాలి, ఏదో రెండు పడవల మీద కాలు అన్నట్టుగా అదా అన్నట్టు కాకుండా, విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత అంటే ఎటువంటి చలనం లేకుండా
మంచి మనస్సాక్షితో నువ్వు విశ్వాసం బలంగా ఉండాలి. ఏదో అటు గాలికి అటు ఇటు కొట్టుకునే పోయే విధంగా ఉండకూడదు. 2 పడవల మీద ప్రయాణించే ధోరణి ఉండకూడదు. అటైతే అటు, ఇటైతే ఇటు, ఎటో ఒకవైపు ఉండాలి కానీ ఇటు అటు అటు ఇటు అన్నట్టుగా ఉండకూడదు. అందుకని చలనం లేకుండా మనము మంచి మనస్సాక్షి కలిగి నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. సో ఈ 23వ వచనం మనం చూసినట్లయితే, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. ఇక్కడ ముందు వచనాల్లో అక్కడ ఏమంటారంటే మనస్సాక్షి అనేది కల్మషం లేకుండా ఉండాలి అని అంటున్నాడు. తర్వాత నిర్మలమైన ఉదకంతో స్నానం చేసినట్టుగా అంటే అంత పవిత్రంగా జీవించాలి అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాడు. తర్వాత సంపూర్ణ నిశ్చయత, ఎటువంటి చలనం లేకుండా నిశ్చయత కలిగిన ఉండాలి. యథార్థ హృదయం ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి కాకుండా యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానం చేరాలి అని ప్రభు అంటూ ఉన్నాడు. ఈ యొక్క 22వ వచనంలో అట్లా ఉంది. 22వ వచనంలో అక్కడ ఇంకొక మాట కూడా అంటున్నాడు. అంటే నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారునై ఉండి, అంటే మనము పాపం అంటే ఉదకము అంటే పాలు అనుకోవాలనుకుంటాను ఉదకం. సో నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారంటే ఎటువంటి కల్మషంతో ఉన్నది కాకుండా శ్రేష్టమైన వాటితో స్నానం చేయాలని అంటాడు. అంటే మనకి శ్రేష్టమైన ఉదకం అంటే వాక్యము, దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యంతో స్నానం చేయటం అంటే వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యం ప్రకారం నడుచుకుంటూ ఉంటే, సో మనము ఆ విధంగా స్నానం చేసిన వారంగా పవిత్రంగా ఉండగలుగుతాం అనేది ప్రభు ఈ యొక్క వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అనుకుంటున్నాం. సో అది మనం అర్థం చేసుకోవాలి ఆ విధంగా. అయితే 23వ వచనంలో అంటున్నాడు, వాగ్దానములు చేసినవాడు నమ్మదగినవాడు కనుక మనము నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందము. వాగ్దానము అనేది చాలామంది నమ్మరు. అంటే వారికి ఎట్లా ఉంటుందంటే మనుషులు చేసే వాగ్దానాలు తప్పిపోతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా వారికి ఆ వాగ్దానాలు విని దేవుని వాగ్దానం కూడా అదే విధంగా అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అయితే దేవుని వాగ్దానాలు మనుషుల వాగ్దానాలకి ఏమాత్రం పోలిక లేదు. దేవుని వాగ్దానము అవునంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉంటుంది. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు ఏ సమయంలో అయినా. అది మనము జ్ఞాపకం చేసుకొని దాని గురించి ప్రార్థన చేస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాగ్దానం అంటే ఏదో ఇన్స్టెంట్ కాపీయో లేక ఏదో త్వరగా అయిపోద్ది ఏదో అనేది కాదు, కానీ ప్రతి దానికి దేవుని యొక్క సమయం ఉంది. దేవుని సమయంలో చేస్తాడు. మన సమయంలో దేవుడు చేయడు, కానీ దేవుని సమయంలో ఏ టైంలో చేయాలి, ఎట్లా చేయాలి అనేది ప్రభు ఆయన ప్రణాళిక ప్రకారం చేస్తాడు. అంతవరకు మనం ఓపిక కలిగి ఎదురు చూస్తూ ఉండాలి, అటువంటి ఆశతో ఉండాలి. అట్లా కాకుండా నీవు అనుకున్నప్పుడు జరగకపోతే దాని గురించి మర్చిపోయి దాన్ని వదిలేసావంటే ఉపయోగం ఏంటి? కాబట్టి నీవు దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడన్న నమ్మకం నీలో ఉండాలి. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన మనుషుడు కాదు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. ఏదైతే ఒప్పుకుంటామో అది మనం నిశ్చలంగా పట్టుకుందాం. ఎటువంటి చలనం లేకుండా, ఎటువంటి మాట మార్పు లేకుండా, ఎటువంటి చంచల మనసు లేకుండా మనం పట్టుకొని నడవాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, గుర్తుపెట్టుకోండి. సో దేవుడు మనుషుడు కాదు మాట మార్చడానికి, పొరపాటును చేశానని చెప్పడానికి. ఆయన
దేవుడు వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఆయన వాగ్దానము ఎప్పుడైనా కూడా నెరవేర్చగలుగుతాడు. మనం ఓపికతో, ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండాలి. ఎక్కడా కూడా అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. చాలాసార్లు వాగ్దానం యొక్క నెరవేర్పు ఆలస్యం అవుతున్నప్పుడు, ఆలస్యమని ఎట్ట చెప్పగలుగుతున్నామంటే, మనము అనుకున్న సమయానికి రాకపోతే అది ఆలస్యం అనుకుంటాం. దేవుడి సమయం ఇంకా రాలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం. అట్లా ఆలోచించకపోతే మన ఆత్మీయతకు మంచిది కాదు. సో అట్లా ఆలస్యం మనం అనుకొని వారి యొక్క ఉద్దేశాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. దేని వైపు వారికి ఉన్నటువంటి అవిశ్వాసం అనేది దెబ్బతింటుంది, సన్నగిలుతుంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన విశ్వాసం బలంగా ఉండాలి. బలంగా ఆశతో, నిరీక్షణతో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పుకి ఎదురు చూస్తూ ఉండాలి. మనం ఏదైతే ఒప్పుకోనటువంటి దాని గురించి ప్రభు చెప్పడం లేదు. ఏదైతే ఒప్పుకున్నామో దేని విషయంలో, నిరీక్షణ విషయమై. నిరీక్షణ అంటే ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ, ప్రభు కొరకు మనము చిత్తపడుతున్న విధానంలో, మన ప్రభుని ఎదుర్కొనే విషయంలో ఏ విధంగా నడుచుకోవాలో, దేన్ని అంగీకరించాలి, దేన్ని అంగీకరించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది అట్లాగా పవిత్రంగా మనము జీవిస్తూ ఎటువంటి అనిశ్చితి లేకుండా, అంటే స్థిరమైనటువంటి దృఢ సంకల్పంతో, పట్టుదలతో ముందుకెళ్ళాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 24వ వచనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. కొందరు మానుకున్నట్టుగా సమాజంగా కూడటం మానుతున్నారంట. అసలు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అందరూ కూడా ప్రతి సంఘ కూడికు వాళ్ళు అటెండ్ చేస్తూ ఉంటే, వెళ్తూ ఉంటే, ఈ వచనం ఈ విధంగా ఇక్కడ రావటానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ మానుతున్నారు కాబట్టి ఆ దినాల్లో కూడా సమాజంగా కూడటం అనేది సరిగా జరగలేదు. అంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. అది ఆ కుడికలు అయితే ఉంటున్నాయి, కానీ ప్రజలు ఆసక్తితో, ముందు ఉన్నటువంటి ఆసక్తితో రాలేకపోతున్నారు. అంటే ఫస్ట్ వారు ఆత్మీయంగా వెలిగించబడినప్పుడు ఉన్నటువంటి ఆశ తర్వాత దినాల్లో డైల్యూట్ అయిపోతుంది. అటువంటి ఆశ ఉండదు ఈ లోక సంబంధించినటువంటి ఐక్య విచారాల వలన. సో ప్రభు విత్తు అనే ఉపమానం చెప్తూ ఉంటాడు. సో కొన్ని విత్తనాలు బొడ్డు పక్క పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడి, ఇట్లా చెప్తున్నప్పుడు వారు ఫస్ట్ విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినవి ఎదుగుతాయి. తర్వాత ముళ్ళు పైన ఉన్న కారణాన్ని బట్టి అవి ఆ ఎదుగుదల అనేది అదే విధంగా కొనసాగించలేకపోతాయి. కారణం ఏంటంటే ఆ ముళ్ళు వాటిని ఒత్తేస్తాయన్నమాట, ఎదగకుండా చేస్తాయి. అదేవిధంగా జీవితంలో ప్రభుని తెలుసుకున్నప్పుడు ఎంతో ఆసక్తితో పనులు జరుగుతూ ఉంటాయి. ఆసక్తిగా ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారు, కూడికలకు వెళ్తూ ఉంటారు, సహవాసం కలిగి ఉంటారు, రొట్టె రసాల్లో ఉంచుతారు, ప్రార్థన సహవాసాల్లో ఉంటారు, బోధలో ఉంటారు. ఇవన్నిటినీ కూడా బాగానే ఉంటారు. కానీ జీవితంలో ఎదురైన కొన్ని సమస్యలు, అది మన నుంచి కానీ, పక్కవారి నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ, సో అనేకమైన పరిస్థితుల నుంచి, అది ఉద్యోగాల నుంచి కానీ, సో వచ్చినటువంటి సమస్యల్ని ఎదుర్కోవటంలో విఫలత చెంది సరైన రీతిలో దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల, దేవుని వైపు చూడకపోవటం వల్ల, అసలు అనవసరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే వారి యొక్క విశ్వాసం ప్రభువు వైపు సన్నగిలుతుంది, వారి యొక్క ఆత్మీయ జీవితం అనేది సన్నగిలుతుంది. ఆ కారణాన్ని బట్టి వారు నిశ్చలంగా ఉండలేరు. ఆ కారణాన్ని బట్టి వారు సమాజంగా కూడటంలో అంత ఆసక్తి చూపించరు. అందుకని లేఖన భాగాలు చదివిస్తున్నాయి. కొందరు, నాట్ అందరూ కాదు, కానీ కొందరు
మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. ఎందుకు సమాజం కూడుకోవాలంటే యాక్ట్స్ 2:42 ప్రకారము, అపోస్తల కార్యాలు 2:42 ప్రకారము అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన యందు ఎగతాళిగా ఉండాలనేది నూతన నిబంధన యొక్క ఆ యొక్క లంగర్లు ఆధారమైనటువంటివి. సో అవి క్రైస్తవ జీవితం ఎదుగుదలకు, ఆత్మీయంగా ఎదుగుదలకు అవి కొన్ని టూల్స్ అన్నమాట. అవి అయితే ఆ పరికరాలు కాబట్టి అవి ఉండాలి. సో అవి ఉండాలి కాబట్టి అవి ఉండాలంటే ఇదే సమాజంగా కూడటం అనేది అక్కడే మనం చూడగలుగుతాం. సమాజంగా కూడాలి. సమాజం కూడినప్పుడు మనకి సహవాసం కలిగి ఉంటుంది. వాక్యము బోధిస్తారు, వింటాము. తర్వాత అక్కడ ప్రార్థన చేస్తాము. రొట్టె రసాలు ఆ దినాల్లో రోజు రొట్టె రసాలు విరిచేవారు. సో నేటి దినాల్లో వారానికి ఒకసారి లేదా నెలకి ఇట్లాగా వేరు వేరు సమయాలని పాటిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సమాజంగా కూడటం ద్వారా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ విధంగా కలిగి అంటే సమాజంగా కూడటం ద్వారా ఇవన్నీ కలిగి ఉండాలే కానీ సమాజంగా కూడటం అనేది ఆప్ చేయొద్దు. మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. అనేక రకాల వాళ్ళు ఉంటారు. వారు వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు, వారు సహవాసం చేస్తున్నప్పుడు అది ఎంతో వ్యక్తిగతంగా చాలా బలాన్ని ఇస్తుంది అన్నమాట. అదే ప్రభువులో ఉన్నటువంటి సహవాసం. కాబట్టి సమాజంగా కూడటం అనేది మీరు మానొద్దు. కొంతమంది ఆ విధంగా మానుకుంటున్నారు. ఇటు పరిస్థితులు అట్లా మానొద్దు. మీరు సమాజంగా ఎక్కువ కూడుకోవాలి. కూడుకున్నప్పుడు అది వ్యక్తిగత జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొస్తుంది. ప్రభుత్వ సహవాస విషయంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. ఒక కట్టె పొయ్యిలో ఉన్నప్పుడు అదే మండేదానికంటే అనేకమైన కట్టెలు ఉన్నప్పుడు మండేది ఎక్కువగా ఉంటుంది. ఒక కట్టె పొయ్యిలో ఉండి మండుట కొనసాగించే పరిస్థితిని చూస్తే అది ఎక్కువ సమయం కొనసాగదు. కానీ కొన్ని కట్టెలు ఉన్నప్పుడు అది ఎక్కువ సమయం కొనసాగించగలుగుతాయి. ఎక్కువ సమయం మండుతూ ఉంటాయి. ఎక్కువ కాకనిస్తాయి, అంటే వేడినిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సమాజంగా కూడటం అనేది, సహవాసం చేయడం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఏమైనా కారణాలను బట్టి ఆత్మీయంగా కొంచెము నీరసిలిన, కొంచెము తగ్గిన, ఆత్మీయంగా బలంగా లేకపోయినా సహవాసంలో ఒకరి నుంచి ఒకరు ప్రోత్సహించగలుగుతారు. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే సమాజం కూడుకున్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు ధైర్యపరుచుకొని, ఒకరినొకరు ఎంతో ఆత్మీయంగా బలవంతులుగా కాబడుతూ ప్రభువుకు దగ్గర రావాల్సింది పోనిచ్చి ఒకరి మీద ఒకరు నిందలు మొక్కుకోవటము, ఒకరిని గురించి ఒకరు చెడుగా చెప్పుకోవటము, ఒకరిని ఏ విధంగా మనం పడేయాలి, వారిని ఏ విధంగా భ్రష్టులుగా చేయాలి, ఏ విధంగా అవమానపరచాలి, ఏ విధంగా సిగ్గుపరచాలి, వారిని ఏ విధంగా వారికి నష్టం తీసుకురావాలన్న ఆలోచనలతో ఉంటున్నారు. అట్లా ఉన్నవారు ఈ పైన చదివాం కదా 22వ వచనంలో వారి మనసాక్షి ఎలా ఉంది? కల్మషంతో కదా, వారు కపటంతో ఉంటున్నారు కదా, వాళ్ళు నిర్మలమైన ఉదకంతో స్నానం చేయలేదు కదా, వారు సంపూర్ణ నిశ్చేత కలిగిన వారు కాదు కదా, వాళ్ళు యథార్థమైన హృదయంతో లేరు కదా, వారి విశ్వాసం సరైనది కాదు కదా. కాబట్టి ఇక్కడ అటువంటి జీవితం జీవించేవారు ఎదురవుతూ ఉంటారు. అయితే ఆత్మీయంగా ఎదిగిన వారంగా అట్లన్నీ వారిని మనం త్రోసివేయలేము. వారు మార్పు చెందాలి అంటే ప్రభు ఇంట్లో సహవాసంలో ఉండాలి. ఒకసారి కాకపోయినా ఒకసారి అన్నా కూడా వారు దేవుని యొక్క వాక్యము వారి హృదయంలోకి వెళ్ళటానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభు వారిలో కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. వారు దేవుని వాక్యం విన్నప్పుడు ప్రభు ఏ విధంగా కార్యం చేయగలుగుతాడు? కాబట్టి దేవుని మాటలు వారి హృదయంలోకి వెళ్ళాలంటే వారు రావాలి. వారు ఆ విధంగా చెడుగా ప్రవర్తిస్తున్నారు, ఇట్లా ఉన్నారని వారు మనం త్రోసివేస్తే వారు ఎక్కడ ఆత్మీయమైనటువంటి ఆ ఒక ఇన్స్ట్రక్షన్ పొందగలుగుతారు, ఆ మాటలు వినగలుగుతారు? ఎక్కడ వారు మార్పు చెందేదానికి అవకాశం ఉంటుంది? కాబట్టి
వారు ఆ విధంగా ప్రవర్తించినా కూడా మనం సహవాసం చేయడానికి ఇష్టపడాలి. అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడాలి. ఆ విధంగా కలుసుకోవడానికి ఇష్టపడాలి. వారు ఆ విధంగా మన ఏళ్ళ ప్రవర్తించినప్పుడు, వ్యర్థంగా ప్రవర్తించినప్పుడు, వారు ఆత్మీయ విలువలతో ప్రవర్తించినప్పుడు, సో మనము వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వారు ముందే ఆలోచించి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని వారిని పూర్తిగా మనము ఎలిమినేట్ చేయకూడదు, పూర్తిగా తీసివేయకూడదు, నిర్మూలించకూడదు అన్న సత్యాన్ని గుర్తెరగాలి. ప్రభు యూదా ఇస్కరియోతు విషయము మొదటి నుంచి తెలుసు, వచ్చినప్పటి నుంచి తెలుసు అతను ఎటువంటి మనసుతో వచ్చాడు ఏందనేది. ప్రభు తెలియదా? అయినా కూడా అందరితో సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఎందుకంటే ఏ సమయంలో అతను మారొచ్చు, అతను దేవుని యొక్క మాట ద్వారా అతను ఆలోచన విధానం మారొచ్చు అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము ప్రభు పిల్లలంగా అందరం ప్రేమించాలి, అందరూ సహవాసం కలిగి ఉండాలి, వారిని ప్రభుకు అప్పగించాలి. ప్రభు కార్యం చేస్తాడు. కాబట్టి మనం మరలా మన టాపిక్ వద్దాం. సమాజంగా కూడటం అనేది చాలా అవసరము. మనకు ఒక్కోసారి ఒక కూడికి వెళ్తే మళ్ళీ కొన్ని కూడికి వెళ్ళాలని మనసు రాదు. ఎందుకంటే ఈ ఒక్క కూడికి వెళ్ళటమే చాలా గొప్ప అయిపోద్ది, ఉబ్బి తబ్బి అయిపోతారు. అబ్బో ఎంతో అసలు ఏదో అయినట్టుగా ఫీల్ అయిపోతారు అన్నమాట ఒక కూడికి వెళ్ళేసరికి. అదే అమావాస్య పౌర్ణమానికి వెళ్తూ ఉంటారు. అట్లా కాదు. ప్రభు నువ్వు అన్ని కూడికి వెళ్తూ ఉంటే నీ ద్వారా ఇంకొంతమంది ప్రోత్సహించబడతారు. నీ ద్వారా కొంతమంది ప్రభువుకు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. నీ పరిస్థితులను బట్టి నువ్వు నిరాశ చెందక సంఘానికి వెళ్తూ ఉంటే, సమాజంగా కూడటానికి వెళ్తూ ఉంటే, కుడికి వెళ్తూ ఉంటే, వేరేవారు కూడా చూడు వారికి అట్లా ఉండి కూడా ఎంత రెగ్యులర్గా వస్తూ ఉన్నారో, ఎంత మంచిగా పరిచర్య విషయాల్లో పాల్పొందులు పొందుతున్నారో అన్న ఆశ అనేది వాళ్ళకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగి సమాజంగా కూడటం మనం ఆపుకుంటా సమాజంగా కూడాలి, చర్చిలకు వెళ్ళాలి, కూడికలకు వెళ్ళాలి, ప్రభుత్వ సహవాసం చేయాలి. అది ప్రభువు ఇష్టపడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా వందనాలు. ఇంతవరకు నాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ప్రభువా మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకోవడం సహాయపడండి. మేము ఆయన మీ రక్తంలో ఈ విధంగా మీ సన్నిధి రావటానికి, అతి పరిశుద్ధ స్థలంలోకి రావటానికి మీరు చూపిన కృపంతను బట్టి వందనాలు. మా మనసులు చాలా నిర్మలంగా ఉంచుకోవటానికి, మా మనస్సాక్షి మంచి కాపాడుకోవటానికి, విశ్వాసం బలంగా ఉండడానికి సహాయపడండి. ఆయన మేము సమాజంగా ఎక్కువ కూడుకోవడానికి సహాయపడండి. యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరోసారి కలుసుకుందాం.